పదవి కోసం సిగ్గు లేకుండా అబద్ధాలు. ప్రజలందరికీ నిజం తెలిసినా మనస్సాక్షి చంపుకొని అబద్ధాలు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై మండిపాటు. సిగ్గు లేకుండా మాయ మాటలు చెబుతున్నారంటున్న బీఆర్ఎస్. అబద్ధాలతో ప్రజలను మాయ చేయగలరా? క్షేత్రస్థాయిలో ప్రజలకు నిజాలు తెలియవా? బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో తిరుగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు. అనర్హత భయంతో బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్న ఎమ్మెల్యేలు. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు? జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థులను సంజయ్ ఎలా డిసైడ్ చేశారు? అన్నీ తెలిసినా స్పీకర్ వేటు వేయకపోవడం వెనుక కారణం ఏమిటి? స్పీకర్ తనకున్న పేరును చెడగొట్టుకుంటున్నారా? ప్రజల నమ్మకాన్ని కొందరు బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు తాకట్టు పెట్టారా? బీఆర్ఎస్ లో ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఎలా ప్రచారం చేస్తారు? అబద్ధాలు చెప్పడానికి సిగ్గు శరం లేదా అంటున్న బీఆర్ఎస్. నమ్మకాన్ని అమ్ముకున్న ఎమ్మెల్యేలపై ప్రజల ఆగ్రహం. నియోజకవర్గాల్లో ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేదా? తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు స్పీకర్ వద్ద అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతూనే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తూ ఉండడం చూసి ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఈ రాజకీయ ద్వంద్వ వైఖరిని చూసి సామాన్య ఓటర్లు నవ్వుకుంటున్న పరిస్థితి నెలకొంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వంటి వారు చేస్తున్న విన్యాసాలు ప్రజాస్వామ్య విలువలకే మచ్చగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో నైతికత అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు పదవుల కోసం, రక్షణ కోసం తమ మనస్సాక్షిని చంపుకొని అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలందరికీ వారు పార్టీ మారిన విషయం స్పష్టంగా తెలిసినా సాంకేతికంగా అనర్హత వేటు పడకుండా ఉండడానికి మేమింకా గులాబీ పార్టీలోనే ఉన్నాం అని బుకాయించడం సిగ్గుచేటనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఇది కేవలం పార్టీని వంచడం కాదు, తమకు ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని బహిరంగంగా తాకట్టు పెట్టడమే అంటున్నారు జనం. ఈ ఎమ్మెల్యేల తీరును చూస్తుంటే అధికారం కోసం వారు ఎంతకైనా దిగజారుతారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రానికే హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిపోయారు. కానీ రికార్డుల్లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చలామణి అవుతున్నారు. మొన్నటికి మొన్న తాను కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పడంతో పాటు గాంధీభవన్లో సమీక్షా సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్ తాజాగా తాను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడం, వారి గెలుపు కోసం పనిచేయడం చూసి ఓటర్లు నివ్వెరపోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ కు ఓటు వేయమని అడగడానికి సిగ్గులేదా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటు పార్టీని అటు చట్టాన్ని ఏకకాలంలో మోసం చేస్తూ సాగిస్తున్న ఈ డబుల్ గేమ్ రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుందనే చర్చ నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ అనుసరిస్తున్న కాలయాపన అనేక అనుమానాలకు తావిస్తోంది. కళ్ల ముందే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నా, బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నా స్పీకర్ మాత్రం సాంకేతిక కారణాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. దీనివల్ల స్పీకర్ పదవికున్న గౌరవం తగ్గుతోందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సడలిపోతోంది. అబద్దాలు చెప్పే ఎమ్మెల్యేలను స్పీకర్ కాపాడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారింది. ప్రజలు ఓటు వేసింది ఒక వ్యక్తికి కాదు, ఒక పార్టీ సిద్ధాంతానికి, ఒక నమ్మకానికి. కానీ గెలిచిన తర్వాత ఆ నమ్మకాన్ని స్వార్థం కోసం అమ్ముకోవడం అంటే ఓటర్లకు ద్రోహం చేయడమేనని జనం చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ నియోజకవర్గాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రజలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక మీడియా ముందుకు రాకుండా దాక్కుంటున్నారు. తమ నిర్ణయం సరైందే అయితే ప్రజల ముందుకొచ్చి వివరణ ఇచ్చే ధైర్యం ఎందుకు లేదని ఓటర్లు నిలదీస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలను రేపు చరిత్ర ఓటు ద్రోహులుగా మాత్రమే గుర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు ఈ రాజకీయ విన్యాసాలను మౌనంగా గమనిస్తున్నారు. కానీ ఈ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావిస్తే అది ఎమ్మెల్యేల మూర్ఖత్వమే అవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో, భవిష్యత్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలు మారి అబద్దాలు చెబుతూ ప్రజలను మాయ చేయాలని చూస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుంది. నైతికత లేని రాజకీయం ఎంతో కాలం నిలబడదు. ఈ ఎమ్మెల్యేల అబద్దాల కోటలు కూలిపోయే రోజు దగ్గరలోనే ఉందని, ప్రజల ఉగ్రరూపాన్ని త్వరలోనే చూస్తారని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. దేశంలో ఉన్న ఫిరాయింపు నిరోధక చట్టం నేడు రాజకీయ పెద్దల జేబుల్లో పడిపోయిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. చట్టంలోని లొసుగులను వాడుకుని బహిరంగంగా అబద్దాలు చెబుతూ పదవుల్లో కొనసాగడం ఒక ప్యాషన్గా మారింది.
ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ ఇతర పార్టీల గూటికి చేరడం వల్ల రాజకీయ వ్యవస్థ అపహాస్యం పాలవుతోంది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం అంటే అది రాజకీయ వ్యాపారమే తప్ప ప్రజాసేవ కాదంటున్నారు. ఈ ఫిరాయింపుల సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా పోయే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.